ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యంలోకి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే ప్రవేశము కలదు. దేవుడు మన కొరకు ఒక ద్వారము అయిపోయాడు. వెన్ గాడ్ ఓపెన్స్ డోర్స్ నో మ్యాన్ కెన్ షట్. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం ఎదుట నిలబడి అనుకుంటున్నారు, మార్గము లేదు, వే లేదు, వే లేదు. వే, రహదారి దేవుడు ఏర్పాటు. కొన్నిసార్లు ప్రభుత్వాలు రోడ్లు బాగు చేయడానికే ఎంతో టైము, కానీ దేవుడు చేసేసాడండి. దేవుడు క్షణాల్లో చేసేసి రహదారి వేసేసి, ఆ రహదారి ఎలా ఉందంటే ఆ నీళ్ళలో మట్టి ఎట్లా ఉంటుందండి, చాలా స్లైమీగా, జారుడుగా, చాలా బంకమట్టిలాగా ఉంటుంది. సముద్రం లోపలికి వెళ్ళిన వాళ్ళకి తెలుసు. అది వెళ్తే కాలు ఇరుక్కుందంటే అవుట్, ఇంకా బయటకు కూడా మనిషి తీసుకోలేము కూడా మనం. ఎందుకంటే నీటి యొక్క డెన్సిటీ అంత ఎక్కువ ఉంటుంది. ఆ నీటిలో మార్గము, మళ్ళీ నీటిని మొత్తం ఆరిపోజేశాడంటే, ఎందుకంటే ఇట్ వాజ్ లైక్ స్ట్రాంగ్ గ్రౌండ్. కాళ్ళ కింద పెద్ద వయసున్న వాళ్ళు కూడా చక్కగా అడుగులేసుకుంటా వెళ్ళగలిగారంటే ఆ రహదారిని, మార్గాన్ని అంత పర్ఫెక్ట్గా దేవుడు ప్రిపేర్ చేసి. ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవుడు చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా ఆయన అంత అద్భుతంగా నిర్వహిస్తాడు. మనం పెద్ద పెద్ద పనులు చేస్తాం, కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అయిపోతా ఉంటాయి, కొన్ని చిన్న పట్టించుకోలేం, కొన్ని చిన్న మనకు అర్థం కూడా కాదు. అన్లెస్ ఎవరినైనా అడిగి తెలుసుకొని బాగా ఆలోచించి లోతుగా చేస్తే తప్ప చిన్న పొరపాట్లు, దేవుడు చిన్న కూడా ఎక్కడ ఏది లోపం లేదండి. ఆయన చేసిన సృష్టిలో లోపం లేదు, ఆయన చేసిన అద్భుతాలలో లోపం లేదు, ఆయన చేసిన కార్యాలలో లోపము లేదు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. డాక్టర్స్ మంచి సర్జరీ చేసి కత్తెర లోపల పెట్టి కుట్లేసేసిన వాళ్ళు ఉన్నారు, తెలుసా మీకు? న్యూస్ పేపర్లో సక్సెస్ అండి, సర్జరీ సక్సెస్. లోపల ఉన్న పాడైపోయిన గాల్ బ్లాడర్ తీస్తామండి, దేవుని స్తోత్రం. కత్తెర మాత్రం లోపలికి వెళ్ళిపోయిందండి, లోపల బయటకు వచ్చిందండి, బయటది లోపలికి వెళ్ళిపోయిందండి. ఆపరేషన్ అయిన వాళ్ళకి కడుపు నొప్పి వచ్చేస్తూ ఉంటుంది కదా. అట్లా గతంలో మనం చదివామండి, మా చిన్నప్పుడు చదివాను నేను ఒకసారి న్యూస్ పేపర్లో. డాక్టర్ గారంట కత్తిరి పెట్టేసి కుట్లేస్తాడండి. మరి ఏ చిరాకులో ఉన్నాడో, ఏ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో, రాత్రి నిద్రపోకుండా ఆపరేషన్ చేశాడేమో, నిద్రమత్తులో కుట్టేశాడంతే. అది స్కానింగ్ చేస్తే బయటపడితే మళ్ళీ రీఆపరేషన్, మళ్ళీ కుట్లిప్పి మళ్ళీ బయటకి. మనుషులు చేసే పనులు అట్లా ఉంటాయండి, అవకతవకలు అవుతాయి. కానీ దేవుడు జోక్యం చేసుకుంటే, దేవుడు కార్యాలు జరిగిస్తే ఆల్ ద డీటెయిల్స్, హీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ద డీటెయిల్. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన అద్భుతంగా గమనించే దేవుడు. నేను నీ ఎదుట ఒక ద్వారమును, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దాన్ని ఎవడును. నీ ఎదుట ఒక తలుపు మూయబడిందా? ఆస్ ద లార్డ్, నీ చిత్తం అయితే తెరువు ప్రభువా,